ఈ మధ్య మా ఇంటి దగ్గర ఒక చిన్న సంఘటన జరిగిందండి. నాకు తెలిసిన వాళ్ళదే మీకు షేర్ చేస్తున్నాను. ఏమంటే ఆ అబ్బాయి పెళ్లి చూపులకెళ్తే అమ్మాయి కొన్ని డిమాండ్స్ చెప్పింది. ఏంటనుకుంటున్నారు? మీరు విన్నారంటే ఆశ్చర్యపోతారు. అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అనేసి మనం కూడా అనుకుంటాం. అలా అయ్యారండి నిజంగా. మీకు చెప్తున్నాను వినండి. అబ్బాయి జాబ్ హైదరాబాద్ అండి. అయితే హైదరాబాద్లోనే ఫ్యామిలీ పెట్టాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓన్ హౌస్ తీసుకోవాలి అని చెప్పారు. ఓకే, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది కాబట్టి అలా చెప్పింది అని చెప్పేసి మనోడు లైట్ తీసుకున్నాడు. నిజానికి ఊర్లో హౌస్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమే కదా, అక్కడ ఉండొచ్చు కదా కొన్నాళ్ళు అంటే అలా వీలవదు, ఇక్కడే ఉందాం మనం అని చెప్పేసిందంట డైరెక్ట్గా. అది అయిపోయిందా? ఇంకా మా పేరెంట్స్ వచ్చి చూస్తూ వెళ్తుంటారు కదా, మరి అలా అయినా ఓకేనా అని అడిగాడంట. డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా మరి ముందే. వస్తే 1 or 2 days ఓకే, 1 week ఉన్నారంటే మాత్రం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పిందంట. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు కదా అని డైరెక్ట్గా మొహం మీదనే అడిగేస్తున్నారు అమ్మాయిలు ఇప్పుడు. ఉంటే ఎక్కడ వాళ్ళ బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి శత్రువు అంటే ఏమో అనుకుంటున్నాం. ఈ కాలంలో అది చాలా నార్మల్ అయిపోయింది. ఇంతా మాట్లాడిన తర్వాత లాస్ట్కి ఏం జరిగిందంటే ఇదే కొసమెరుపు. ఇది చెప్పాలని చెప్పేసి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మరి మన అబ్బాయి చాలా ఫుడీ అన్నమాట. ఏంటమ్మా మరి వంట బాగా చేస్తావా అని అడిగితే, నాకు వంట బాగా రాదు, మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, స్విగ్గీ జొమాటోలో ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్పిందంట. మనోడు చక్కగా తట్టా బుట్ట సర్దేసుకొని వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఏమైందిరా అంటే తర్వాత చాలా రోజులకి విషయం బయటపడింది. పెళ్లి చూపులు అంటే చాలు బిడ్డ దడుచుకుంటున్నాడు ఇప్పుడు.